నిన్నటి తరం మ్యూజిక్ డైరెక్టర్స్లో కోటిది ఒక ప్రత్యేక శైలి. అయితే ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న ఆయన చాలా సడన్గా ఊహించని రీతిలో కిందకు పడిపోయారు. దీనికి చాలామంది చాలా కారణాలు చెప్పుకున్నారు, కానీ అసలు కారణం కోటి వివరించారు. అంతేకాదు, ఆయన లవ్లో పడిన సింగర్ గురించి, రామోజీరావు వంశీలతో జరిగిన కాన్వర్జేషన్ గురించి రియల్ ఫ్యాక్ట్స్ చెప్పారు. తాను ఎప్పుడూ రెమ్యూనరేషన్ గురించి ఆలోచించి పనిచేయలేదని చెప్పారు. ఇండస్ట్రీలో తనపై వ్యతిరేకత రావడం వెనుక సంగతులు చాలా నిజాయితీగా, ఓపెన్ గా మాట్లాడారు. రాజ్ కోటి అనే సంచలన జోడీ విడిపోవడం వెనుక ఉన్న మిస్టరీ గురించి, అలాగే ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో అన్నోన్ యాంగిల్స్ ని ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ ప్రోగ్రాంలో రివీల్ చేశారు. సో డోంట్ మిస్ టు వాచ్ కోటి ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్. నాకు ఒకసారి సడన్గా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళారు. నేను అంతా ఇళయరాజా కదా ఫాలో అవుతా ఉన్నాను. అంటే ఇళయరాజాని ఫాలో అవసిన అవసరం నాకేంటి, నేను చాలా ఫీల్ అయ్యాను. ఏఆర్ రెహమాన్ గారు మీకంటే ముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు కదండి. అక్కడ పనిచేస్తూ అక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం, అక్కడ నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏఆర్ రెహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి అక్కడ ఇళయరాజా గారు. ఏమంటే ఇండస్ట్రీలో ఉమెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మాట్లాడు. ఫుల్ లైమ్ లైట్లో ఉన్నప్పుడు ఒక 4-5 నన్ను ట్రాప్ చేశారు.